సార్ మీరు చెప్పారు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు అవగాహన కలిగినాయి. అయితే మామూలుగా స్కూల్లో చదివే విద్యార్థులకి, బోధనా పద్ధతులకి, అదేవిధంగా ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే బోధనా పద్ధతులు జరిగే విషయాలలో ఏమైనా తేడా ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. హ్యూమన్ ఎర్రర్ అనేది అది సర్వసాధారణం, ఎవరైనా చేయొచ్చు. కానీ దీంట్లో కృత్రిమ మేధస్సులో గత 10 సంవత్సరాలుగా అనేక పరిశోధనలు చేసి ఇప్పుడు ఒక నిస్సహాయకుడు కూడా ఎంత గొప్పగా ఆలోచించగలుగుతాడు అనేది మాత్రమే ఉంది. రానున్న ఇప్పటికే మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశము అనకంటే అభివృద్ధి చెందిన దేశము అని నేను చెప్పగలుగుతాను. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో చాలా అభివృద్ధిలో ప్రపంచంలోనే ఒక ముందు వరుసలో ఏది మన భారతదేశం ఉంది. అలాగే రాను